గుడ్ మార్నింగ్ అండి. ఇంట్లోనే నెయ్యి సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఇందాక మేగళ్ళన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానండి. ఇదంతా వెన్న మిక్సీలోనే తీసుకున్నాను. సో క్వాంటిటీ ఇంత వచ్చింది. నేను 25 డేస్ అయిందండి మేగళ్ళు కలెక్ట్ చేస్తూనే ఉన్నాను. సో 25 డేస్ నుంచి కలెక్ట్ చేసిన మేకల నుంచి తీసుకున్న వెన్నండి ఇది. సో కొంచెం తీసి పక్కన పెట్టాను కదా, అది తర్వాత చెప్తాను దేనికో. ఇది మీగళ్ళు తీసేటప్పుడు మనకు కొంచెం మజ్జిగలాగా వస్తుంది కదండి, అది ఆ గిన్నెలో పెట్టుకున్నాను. ఇది కొంచెం సైడ్కి పెట్టాను. ఇది ఎందుకంటే గోంగూర పచ్చడికి చాలా ఫేమస్ కదా, గోంగూర పచ్చడి అన్నంలో కలుపుకొని తింటూ వెన్నె ఉల్లిపాయ నలుచుకుంటే చాలా బాగుంటుంది, అందుకని పక్కన పెట్టాను. ఇంకా వెన్నె కరగడానికి ప్రొసీజర్ స్టార్ట్ చేశానండి. చాలామంది వెన్న స్టవ్ మీద పెట్టేసి కరగదీస్తారు, అందరికీ వచ్చిన విషయమే. కానీ కరెక్ట్ టైమింగ్లో దాన్ని తీసుకోవాలండి, లేదా దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూసారుగా వెన్న ఎలా కరుగుతుందో, అది చాలా నురుగులాగా వచ్చేసి ఆ వెన్నంతా మనకి పైకి కూడా పొంగు విపరీతంగా వస్తుందండి. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే బెటరు. ఎప్పుడైనా వెన్న చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం పెద్ద గిన్నె ఉంటే ఏంటంటే పొంగిపోయి కింద పడకుండా ఉంటుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అందుకని. సో ఇది స్లోగా జరిగే ప్రాసెస్ అండి, వెంటనే ఫాస్ట్గా ఏమైపోదు. అది వెన్నది గిన్నె చక్కగా మీడియంలో పెట్టేసుకుని చక్కగా స్లోగా అస్తమానం అలా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అడుగు అంటేస్తుంది ఎక్కువగా, కొంచెం మనకి వేస్ట్ అన్నది ఎక్కువగా అయిపోతుంది. సో మీరు అలా వెన్న నెయ్యి అయ్యాక అడుగంటిన దాన్ని ఏమంటారు, మేమైతే మా వైపు గోకు అంటాము. గోకు తింటాము కూడా, అది చాలా టేస్ట్గా ఉంటుంది కదా. సో నేనైతే తింటానండి. సో మీ వైపు ఏమంటారో కొంచెం మీరు కూడా కామెంట్ చేయండి, నాకు అన్ని చోట్ల ఏమంటారో తెలియదు దాన్ని. ఇది మాత్రం చెప్పాను కదండి, కొంచెం వెన్న తీసేటప్పుడు వచ్చిన మజ్జిగని మజ్జిగ పులుసులోకి చేసుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెన్నతో తీసిన మజ్జిగతో మజ్జిగ పులుసు చేసుకుంటే. సో మీరు ఏ పని చేస్తున్నా ఆ వెన్నని మాత్రం కదుపుతూనే ఉండాలండి స్టవ్ మీద పెట్టాక, అప్పుడప్పుడు మినిమం 1 or 2 minutes గ్యాప్ ఇస్తూ కదిపితే బెటర్. చాలా తక్కువ అంటుకుంది, చూసారా పొంగు ఎలా వచ్చేస్తుందో. అంత పెద్ద గిన్నెలో చాలా తక్కువ ఉంది, పొంగు మాత్రం చూడండి ఎలా వచ్చేస్తుందో. సో అందుకని కలపడం చాలా ఇంపార్టెంట్ అండి, లేదా మనకే వేస్ట్ అయిపోతుంది కదా కష్టపడి తీసింది. సో ఇలాగ ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుందండి. సో ఈ టైంలో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం నేననేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అక్కడే ఉండి చేసుకుంటే బెటరు. సో దీని తర్వాత అండి, ఈ బటర్ వల్ల మనం విడిగా తీసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలి, అదే ఉడుకుతోంది కదా ఇంకా, అంటే మేము బాయిల్ అవుతుంది కదా అని చెప్పేసి నేను బయట ఈవినింగ్ వెదర్ బాగుందని వచ్చాను. మా గులాబీ మొక్క ఫస్ట్ టైం అండి, అది ఫ్లవర్ ఇప్పుడే వస్తుంది, ఇంకా బడ్, ఇంకా ఫ్లవర్ అవ్వలేదు. ఈవినింగ్ టైం కదా, చిన్న బ్రేక్ లాగా టైం ఉంది కదా అది అవ్వడానికి అని చెప్పేసి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. కానీ అలా ఫ్లవర్స్ పూస్తుంటే అలా ఒక మన ఇంట్లోనే అలాగా ఒక హ్యాపీ ఫీల్ కదండి. చెప్పే కదండి చిన్న బ్రేక్ అని ఈవినింగ్. సో ఆ బ్రేక్లో మంచి ఫిల్టర్ కాఫీ ఒకటి రెడీ చేసుకుంటున్నాను. సో కాఫీ బాగా అలవాటండి, అందుకని మంచి చిక్కటి కాఫీ ఒకటి రెడీ చేసుకుంటున్నాను. ఫిల్టర్ కాఫీ అండి, లుక్ కూడా చాలా బాగుంది కదా. సో ఈవినింగ్ కానీ మార్నింగ్ లేవగానే ఆఫ్టర్ బ్రష్ కానీ అలా మంచి కాఫీ ఒకటి తీసుకుంటే చాలా చాలా నాకైతే ఫ్రెష్గా అనిపిస్తుందండి మైండ్ కానీ. సో అందుకని కాఫీ కంపల్సరీ. ఇక్కడ ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి. నాకు మా వారికి ఇద్దరికి కలుపుకుంటున్నాను.
సో కాఫీ సెక్షన్ పక్కన ఆల్రెడీ అదిగోండి, నెయ్యి గిన్నె ఆల్రెడీ పక్కన ఉంది. అది దాని మీద ఒక కన్ను వేసి ఉంచుతాను, ఎందుకంటే ఇదే ఆ పని అదే 2 మినిట్స్కి ఒకసారన్నా కలుపుతూ ఉండాలి. లేదంటే మనం అనుకున్నంత టేస్ట్గా మాత్రం నెయ్యి రాదండి, ఎక్కడో చోట తేడా వస్తుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ కొంచెం చిరుచేదు వచ్చేయడం, సో అలా జరుగుతుంది. అందుకని మాత్రమే. సో ఆ 2 మినిట్స్ గ్యాప్లో ఇలాగా కాఫీ ప్రిపేర్ చేసుకున్నాను. సో నా ఈవినింగ్ కాఫీ రెడీ అయిపోయింది. సో కాఫీని సిప్ చేస్తూ మళ్ళీ నెయ్యి ప్రిపరేషన్కి వెళ్ళిపోతాను. చూడండి, ఇప్పటిదాకా పొంగుతూ ఉంది కదా, ఇక్కడ పొంగింది కూడా ఇంకా మీడియం అనమాట. ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది మీడియంలోకి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే పొంగు ఆగిపోతుందండి, ఇంకా అలా బాయిల్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువసార్లు కలుపుతూనే ఉండాలి మీరు. ఇక్కడ బాయిల్ అవుతూనే ఉంటుంది అలాగా. ఈ అసమానం పొంగి పడిపోవడం అన్నది ఎక్కువ ఉండదు, 90% ఉండదు. ఇంక ఇలా వచ్చేసాక ఎక్కువ అడగంటనివ్వకండి. ఎప్పుడు మెయిన్ దీంట్లో ఏంటంటే వెన్నెలో మెయిన్ అందరు చేసే మిస్టేక్, అలా పెట్టి ఉడుకుతుంది కదా అనుకుంటారు, కానీ బట్ కింద ఆ మీగడ పార్టికల్స్ ఎంత వెన్నె చేసినా బటర్కి ఆ పార్టికల్స్ ఉంటాయి, అవి అంటుకుంటూనే ఉంటాయండి కింద. సో అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను. మీరు చూసారా, ఇదిగో అలా కదుపుతూ ఉంటే చూసారా ఆ పార్టికల్స్, ఆ వైట్దంతా అనమాట అలా మనకి కింద అడుగు అంటిపోయేది, అవే మెయిన్. సో అలా కలపడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ అంటుకుంటుంది, అది వేస్టేజ్ ఎక్కువ ఉండదు. సో నెయ్యి చిన్నగా రెడీ అయిపోతుందండి, కానీ ఫ్లేవర్ వాసన వస్తుందండి, స్మెల్ చాలా, ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుందంటే అదిగో మధ్యలో మా పిల్లలు కూడా వచ్చి ఏంటి అయిపోయిందో స్మెల్ వచ్చేస్తుంది బాగా, చాలా బాగుంది స్మెల్ అనుకుంటూ వచ్చారు. ఇదండి చిన్నగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది చూసారా, ఈ సిచ్యువేషన్ దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో నాకు నెయ్యి తీసుకోవడం అలవాటే కాబట్టి అది ఎంతసేపు ఉంటుంది, ఎంతవరకు హ్యాండిల్ చేయాలో తెలుసు కాబట్టి చెప్పే కదా. మళ్ళీ ఒక 2 మినిట్స్ బ్రేక్. సో నైట్ డిన్నర్కి బార్లీ చపాతీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇది నైట్ పూట డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. సో నీడింగ్, చపాతీకి ఎప్పుడు నీడింగ్ ఇంపార్టెంట్ కదా. సో పక్కన అది అవుతుంది, ఒక పక్కన ఇది చెప్పాను కదా. ఈ స్టేజ్ వచ్చాక మాత్రం మన కళ్ళు మొత్తం దాని మీదే ఉండాలండి, ఎందుకంటే ఇది ఎండింగ్ టైం అన్నమాట. సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తుంది. మీరు ఇలాగా చూడండి, బుడగలుగా ఫామ్ అయిపోయింది కదా, బబుల్స్ వచ్చేసాయా. ఇలా బబుల్స్ వచ్చేసాయంటే ఇంకా 99.9% అయిపోయిందండి. చూసారా, అది అడుగు అంటుంది అని అంటాను కదా, అది చూడండి మీకు చూపిస్తున్నాను, బ్రౌనిష్గా ఉంది. ఇప్పుడు ఆ బ్రౌన్ కలర్ కాకుండా ఇంకొంచెం థిక్ కలర్, ఇంకా థిక్ బ్రౌన్ అంటారు చూసారా, కాఫీ కలర్ లాగా, అలాగా అయ్యేదాకా కూడా మీరు ఆ నెయ్యిని కనుక ఉంచితే అసలు అల్టిమేట్ నెయ్యి అండి తయారయ్యేది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు చెప్తే నమ్మరు, పూసగా చక్కగా ఎంత బాగుంటుందో. ఇగో ఇప్పుడు చూపిస్తుంది, ఇది లైట్ బ్రౌన్ అండి, ఇలా కాకుండా థిక్ బ్రౌన్ వస్తుంది. ఆ థిక్ బ్రౌన్ దాకా ఇంకో మహా అయితే ఒక 2-3 మినిట్స్లో చేంజ్ అయిపోతుందండి, అలానే ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఇది ఎండింగ్ టైం అని చెప్పే కదా, జస్ట్ 2-3 మినిట్స్లో మీకు ఆ కలర్ వస్తుంది. మీకు చూపిస్తాను నేను. ఆ 2-3 మినిట్స్లో రాగానే మీరు ఇంకా ఆపేసేయాలండి వెంటనే. ఇక్కడ మాత్రం అసలు ఇక బ్రేక్ తీసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉండదు. సో అక్కడే నుంచుని బబుల్స్ వచ్చేసేంటే ఇక కదలకూడదు, అక్కడే నుంచుని మనం చేసేయాలి. అదిగోండి, దిస్ ఈజ్ ఎండింగ్ టైం. థిక్ బ్రౌన్ నేను చెప్పిన బ్రౌన్ వచ్చేసింది, దిస్ ఈజ్ ఎండింగ్ టైం. సో లాస్ట్ టైమ్ టు స్టాప్ దట్ స్టవ్. సో ఇక్కడితో దీన్ని ఆపేస్తున్నాను, ఎందుకంటే నేను అనుకున్న స్ట్రక్చర్ వచ్చేసింది. కానీ ఫ్లేవర్ అండి, స్మెల్ అయితే ఎంత బాగుందంటే అండి, ఇల్లు అంతా నెయ్యి వాసనేనండి. మా బాబు ఇందాక వచ్చాడు స్మెల్ గురించి అడుగుతూ, మా పాప లిఫ్ట్ దగ్గరకు కూడా వచ్చేస్తుంది, మా లిఫ్ట్లో ఎక్కువ వస్తుంటేనే దానికి స్మెల్ వచ్చేసిందట నెయ్యి. సో చెప్తుంది. సో నిజం అండి, ఇంట్లో నెయ్యి చేసుకుంటే అంత క్వాలిటీగా అంత సూపర్గా ఉంటుందండి. ఏ కల్తీ ఉండదు, వచ్చేది కొంచెమే కావచ్చు, కానీ దాని మీద స్టవ్ మీద అట్టి పెట్టి ఉంచకండి. చూడండి నేను పక్కన పెట్టేశాను కదా, సో అలా పెట్టేసేయండి, ఎందుకంటే ఇంకా కొంచెం ఆ హీట్కి ఇంకా టర్న్ అయిపోతుంది. ఇదిగోండి ఫైనల్గా అవుట్పుట్ అది. నేను అన్న థిక్ బ్రౌన్ కలర్ అదండి, అడుగు అన్నది అలా థిక్ బ్రౌన్ వచ్చినప్పుడు ఆపేస్తే పూసగా మంచి టేస్ట్తో, మంచి స్మెల్ తోటి, ఫ్రాగ్రెన్స్తో చాలా బాగుంటుందండి. ఇదండి ప్రొసీజరు. ఫైనల్గా స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ దాకా చూపించాను.
సో ఇంకా దాన్ని నేను వడగొట్టుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంది. సో గ్లాస్ జార్ ఉంది, దానికి పంపిద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ముందు ఇంకా గోరువెచ్చగా ఉంది కదా అని, సో నేను మీకు చూపించడానికని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా వడగొట్టేసుకోండి, ఇలా డ్రైన్ చేసేసి సరిపోతుంది. చాలామంది ఆ గోకు తింటారు. మీకు అలవాటు ఉందో లేదో చెప్పండి. మీరు కూడా వాటి ఫేవరెట్లు అయితే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇష్టంగా తింటానండి. మా ఇంట్లో అందరం తింటాం ఆల్మోస్ట్. మరీ కంటిన్యూ కావద్దు, వచ్చినప్పుడు కాస్త కొంచెం తింటాం కంపల్సరీ. మీకు ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుందేమో, అది బ్లాక్ కదండి, యాక్చువల్గా థిక్ బ్రౌన్ కదా, సో లైటింగ్ ఎఫెక్ట్కి అలా కనిపిస్తుంది. సో అదండి, కష్టపడి మనం ఇంట్లో చక్కగా ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న నెయ్యి అండి అది. నిజంగా స్మెల్ అయితే ఎంత బాగుందో అండి. నిజంగా టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. జిలేబీ అంత చాలా బాగుంటుందండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా ఉందో ఈ వీడియో. ఇది ఫస్ట్ టైం కదా, సో సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.